హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు భారతదేశంలోనే ఏకైక ఆలయం గురించి చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో. నిర్వాణ నారాయణమూర్తి ఆలయం ఇది. ఈ నిర్వాణ నారాయణమూర్తి ఆలయం చిత్తూరు నుండి మదనపల్లి వెళ్ళే రూట్లో పలంనేరు పట్టణం ఉంటుంది. పలంనేరుకు దగ్గరలోనే గంగవరం అనే గ్రామంలో ఉంటుంది. ఆ గ్రామంలో ఈ మధ్యనే కట్టించారు. ఆలయంలోకి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అది మాటల్లో చెప్పలేము. ఎంత మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయంటే అక్కడికి వెళ్తేనే మనకు అనుభూతి చెందుతాము. భారతదేశంలోనే మొట్టమొదటి నారాయణమూర్తి ఆలయం ఇది. ఇంకా ప్రపంచంలో చూసుకుంటే నేపాల్లో ఫస్ట్ ఉంది. నేపాల్లో ఉంది నారాయణమూర్తి ఆలయం. తర్వాత సెకండ్ది ఇది మన భారతదేశంలో ఫస్ట్ది, ప్రపంచంలో సెకండ్ నారాయణమూర్తి ఆలయం ఇది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే చిత్తూరు మదనపల్లి హైవేలో పలంనేరు అనే పట్టణం ఉంటుంది. పలమనేరు నుంచి గంగవరం అనే గ్రామానికి వెళ్తే ఆ గంగవరం గ్రామంలో ఈ నిర్వాణ నారాయణమూర్తి ఆలయం ఉంటుంది. పలంనేరు బస్ స్టాండ్ నుంచి 4 to 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సేమ్ ఎలా అయితే విష్ణుమూర్తి పాలకడలిలో నిద్రిస్తూ శేషతల్పంపై నిద్రిస్తూ ఉంటాడో, ఇక్కడ కూడా నీటి కొలంలాగా ఏర్పాటు చేశారు. నీటిలో నారాయణమూర్తి విగ్రహం పెట్టారు. నారాయణమూర్తి విగ్రహం అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ సాలగ్రామాలు చూపిస్తున్నాను కదా, సాలగ్రామాల పూజ కూడా చేస్తారు. సాలగ్రామాలతో తయారు చేసిన నారాయణమూర్తి విగ్రహం నీళ్ళలో ఉంటుంది. చూడండి, పిరమిడ్ లాగా కట్టారు. పైన పిరమిడ్ లాగా ఉంటుంది, కింద చతురస్రాకారంలో ఉంటుంది. ఆ చతురస్రాకారంలో కొలంలాగా ఏర్పాటు చేశారు. వాటర్ వేసేసి అక్కడ సాలగ్రామాలతో తయారు చేసిన నారాయణమూర్తి విగ్రహం ప్రతిష్ఠించారు. చుట్టూ ఇలా స్టీల్ రాడ్స్ పెట్టారు. చుట్టూ తిరిగి చూడటానికి ఏర్పాటు చేశారు. నారాయణమూర్తి విగ్రహం పక్కన స్ఫటికలింగం కూడా ఏర్పాటు చేశారు. స్ఫటికలింగం పక్కన అష్టలక్ష్మి సమేత శ్రీచక్రాలు ప్రతిష్ఠించారు. 8 శ్రీచక్రాలు ఉంటాయి. ఈయనే ఇక్కడ పూజ చేసే పూజారి. ఇతను జార్ఖండ్ నుంచి వచ్చారంట. ఈ ఆలయం కూడా నేపాల్ వారు కట్టించారని చెప్పారు ఆయన. ఈ స్వామివారిని మనం తాకచ్చు ఎప్పుడంటే శుక్లపక్ష ద్వాదశి మరియు కృష్ణపక్ష త్రయోదశి, ఈ 2 రోజులలో, నెలలో ఈ 2 రోజులలో మాత్రమే మనం స్వామివారి విగ్రహాన్ని తాకచ్చు. మిగతా రోజులలో తాకకూడదు. చూడండి శ్రీచక్రాలు. ఈ ఆలయం ఇంకా నిర్మాణంలోనే ఉంది. నారాయణమూర్తి ఆలయం ఒకటే పూర్తిగా నిర్మాణం జరిగింది. ఇక్కడ పూజా వివరాలన్నీ ఏర్పాటు చేశారు, ఏ రోజులలో స్వామివారిని తాకచ్చు అని. అలాగే మనం 1500 కట్టి ఇక్కడ పూజ కూడా చేయించుకోవచ్చు, సాలగ్రామ పూజ. మహాశివరాత్రికి కూడా చాలా విశేషంగా పూజలు జరిపారు ఈ ఆలయంలో. ఇంతటి మహత్తైన ఆలయాన్ని మీరు దర్శించుంటే కామెంట్లో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మన చరిత్ర, దేవాలయాల గురించి ఈ ఛానల్లో వివరిస్తూ ఉన్నాను. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ సాలగ్రామాలు ఎక్కడ దొరుకుతాయంటే నేపాల్లోని గండకీ నదిలో విరివిగా లభిస్తాయి. నేపాల్ వారే ఈ ఆలయాన్ని కట్టించారు, అది కూడా సాలగ్రామ శిలలతో.